జమ్మూ కాశ్మీర్ యూరీ సెక్టార్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, సెక్టార్లో ఎప్పటి నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్న యూరీ సెక్టార్లో అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాక్ సరిహద్దు గ్రామంలో పోషాన్ జిల్లాలో ఉన్నటువంటి ఒక సరిహద్దు గ్రామంలో 3 ఉగ్రవాదులు ఒక ఇంట్లో దాక్కున్నారంటూ అందినటువంటి సమాచారం మేరకు భారత భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కార్డన్ చర్చ్ నిర్వహించాయి. అంటే ఈ నిన్నటి రాత్రి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కార్డన్ చర్చ్, సిఆర్పిఎఫ్, అదేవిధంగా ఇతర ఏజెన్సీలు అందరూ కలిసి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తో ఈ యొక్క కార్డన్ చర్చ్ నిర్వహిస్తున్నాయి. ఆ సందర్భంగానే కాశ్మీర్ లో ఉన్నటువంటి పోషాన్ జిల్లాలో మెమందూర్ ప్రాంతంలో ఒక ఇంట్లో 3 ఉగ్రవాదులు దాగున్నారంటూ భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. అయితే ఈ యొక్క ఆ ఇంట్లో చర్చ చేసేటప్పుడే, అంటే ఆ ఉగ్రవాదులు ఉన్నారంటూ వచ్చినటువంటి సమాచారం తీసుకుని ఆ ఇంటికి వెళ్ళినటువంటి భద్రతా దళాలపై ఎదురు కాల్పులు జరిపారు 3 తీవ్రవాదులు. దీంతో తెల్లవారుజాము 4 గంటల 20 నిమిషాలకు సిఆర్పిఎఫ్, అదేవిధంగా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కు చెందినటువంటి 23 మంది ఈ పారామిలిటరీ జవాన్లు మెమందర్ ప్రాంతంలో తనిఖీలు జరిపి అప్పుడు ఆ ప్రాంతంలో ఇంట్లో దాక్కున్నటువంటి ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో భారత జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో 2 మరణించారు. మరొక తీవ్రవాది మాత్రం తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆ తీవ్రవాదికి సంబంధించి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ 2 తీవ్రవాదులు, ఒక తీవ్రవాది పేరు సాజిద్ గా భద్రతా దళాలు గుర్తించాయి. ఏదైతే పుల్వామా సంఘటనకు సంబంధించి పుల్వామా సంఘటనలో ఆత్మాహుతి దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఉపయోగించినటువంటి వాహనం ఉందో ఆ వాహనాన్ని సరఫరా చేసింది. ఆ వాహనాన్ని ఆత్మాహుతి దళానికి సంబంధించిన సభ్యునికి అందజేసింది సాజిద్ అనే వ్యక్తి అనిగా భద్రతా దళాలు గుర్తించాయి. ఇంకా ఈ యొక్క ఉరీ సెక్టర్, అదేవిధంగా ఈ పోషాన్ సెక్టర్ లో ఈ యొక్క భద్రతా దళాల తనిఖీలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. భద్రతా దళాల గాలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మాత్రం ఉద్రిక్తత ఎక్కువగా ఉంది. 2 తీవ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఒక తీవ్రవాది మాత్రం తప్పించుకున్నారు. ఆ తీవ్రవాది కోసం ఇప్పుడు గాలింపు చర్యలు తీవ్రంగా మొదలుపెట్టారు. ఇది ఇట్లా ఉంటే మిగతా ప్రాంతాల్లో కనుక చూసుకుంటే హోషియార్, అదేవిధంగా జమ్మూ, ఇతర రాజౌరి సెక్టార్లలో అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని విరమిస్తూ నిన్న రాత్రి నుంచి కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా ఖాళీ చేశారు. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతిగా భారత్ కూడా ధీటుగానే సమాధానమిస్తుంది. భారత్ పోస్టులపై పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ బాంబుల దాడుల్లో కొంతమంది జవాన్లు, భారత్కు సంబంధించినటువంటి 4-5 జవాన్లు ఎక్కడైతే రాజౌరి సెక్టార్ లో ఒక ఫోర్స్ పై పడినటువంటి బాంబుల దాడికి 4 జవాన్లు మాత్రం తీవ్రంగా గాయపడుతున్నట్లుగా రాజౌరి సెక్టార్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మాత్రం ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. నిన్న జరిగినటువంటి హెయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ నుంచి ఎటువంటి దాడులు వచ్చినా వాటిని తిరిగి తిప్పికొట్టేందుకు పకడ్బందీగా భారత త్రివిధ దళాలు పక్కా వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ నుంచి ఇక మీదట ఏదైతే కవ్వింపు చర్యలు కానీ మీద ఏ దాడులు జరిగినా వాటిని వెంటనే ప్రతిగా దాడించేందుకు, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపడుతున్నటువంటి భద్రతా దళాలు, అందులో భాగంగానే గ్రౌండ్ ఫోర్స్ ను ఈసారి ఎక్కువగా ఉపయోగించి ఇక్కడ ఏదైతే ఎల్ఓసి వెంట ఉన్నటువంటి సరిహద్దు గ్రామ ప్రాంతాల్లో చొరబాటుదారులు ఎవరు కూడా రాకుండా ఉండేందుకు అక్కడ గట్టి నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. నిఘా వ్యవస్థ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇప్పుడు గాలింపు చర్యలు అయితే మొదలు పెట్టినాయి. గ్రౌండ్ ఫోర్స్ కు సంబంధించి ఇంకా 4-5 చోట్ల ఈ విధంగా తీవ్రవాదులు, జైషీ మహమ్మద్ కు సంబంధించినటువంటి తీవ్రవాదులు ఇంకా 4-5 చోట్ల దాక్కున్నారంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఈ గాలింపు చర్యలు ఈ రోజంతా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క పాకిస్తాన్ కు సంబంధించి ఏదైతే పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపిస్తుందో దానికి ధీటుగా భారత్ మళ్ళీ బాంబుల వర్షం కురిపిస్తుంది. అయితే ఇవంతా కూడా సరిహద్దు ప్రాంతాలు, ఎల్ఓసి దాటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఎల్ఓసి యువతల వైపు ఉన్నటువంటి
రాజస్థాన్, అదేవిధంగా గుజరాత్, జమ్మూ సెక్టార్ లో మాత్రమే ఇవంతా జరుగుతుంది. కాశ్మీర్ లో శ్రీనగర్, అదేవిధంగా పుల్వామాకు సంబంధించినటువంటి అక్కడ మాత్రం ఈ భారత్ పాకిస్తాన్ కవింపు చర్యలకి మాత్రం కూడా పాల్పడలేదు. అక్కడ ఎల్ఓసి దాటి ఇంకా ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా ఉంది కాబట్టి అక్కడ పెద్దగా ప్రస్తుతం అయితే ఎటువంటి దాడులకు పాకిస్తాన్ పాల్పడలేదు. ఇటు జమ్మూ, అదేవిధంగా రాజౌరి సెక్టర్, రాజస్థాన్ వైపు మాత్రమే ఎక్కువగా, పంజాబ్ వైపు మాత్రమే ఎక్కువగా సరిహద్దు వెంట బాంబుల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కృష్ణ, మరి మీరు అన్నట్టుగా ఇటు రాజస్థాన్, పంజాబ్ ఈ ఏరియాలలో ఏదైతే పాకిస్తాన్ బార్డర్ ఉందో ఆ ఏరియా దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే నిన్న ఒక రాజస్థాన్ దగ్గర ఒక డ్రోన్ కూడా గుర్తించారు, దాన్ని పడగొట్టిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి భారత బలగాలు. సో ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? పవన్, అక్కడ పరిస్థితి కొంచెం అయితే కొంత విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ గట్టి చర్యలు తీసుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఏదైతే ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది అని కూడా అందరూ ఊహించినటువంటి సంఘటనే. కాబట్టి పాకిస్తాన్ నేరుగా యుద్ధానికి దిగకుండా మళ్ళీ చొరబాటుదారులను పంపించడం, లేదా ఇటువంటి ఏదైతే భారత్ పోస్టుల పైన సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత్ పోస్టులపై దాడులు నిర్వహించి అక్కడ గందరగోళ పరిస్థితులను సృష్టించి ఆ తర్వాత ఇంకా ఎక్కువగా ఈ చొరబాటుదారులను చొప్పించాలని ప్రయత్నం ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం కూడా అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. భారత్ కూడా ఎక్కువ ధీటుగానే పాకిస్తాన్ బాంబులకు ధీటుగా సమాధానం ఇస్తుందని మనం చెప్పొచ్చు. అక్కడ మాత్రం ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొనుంది. అక్కడ ఏ నిమిషాన ఏం జరుగుతుందో అని కూడా అందరూ బిక్కుమంటూనే ఉన్నారు. సరిహద్దు గ్రామ ప్రజలను అందరినీ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకైతే తీసుకొచ్చారు. కొన్ని గ్రామాల్లో రాత్రిపూట అయితే సరిహద్దు వెంట ఉన్నటువంటి గ్రామాల్లో పూర్తిగా కరెంటుని కట్ చేశారు. అక్కడ ఎటువంటి వెలుగులు లేకుండా చేసి అక్కడి నుంచి సురక్షితంగా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో ఉంచారు. బోర్డర్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉద్రిక్తంగానే ఉంది. బోర్డర్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ఎటువంటి చర్యలు దిగుతుంది, మిసైల్ దాడులకు కూడా పాకిస్తాన్ దిగితే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న పక్కా ప్రణాళిక అయితే భారత్ దగ్గర ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇంకా అంటే 1-2 రోజులు పోయిన తర్వాత కానీ పాకిస్తాన్ ఏ విధంగా ఈ యొక్క పెద్దాడులను ఇంకా తీవ్రతరం చేస్తుందా, లేకపోతే వేరే ప్రణాళికతో వస్తుందా అనేది కూడా చూడాలి. ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలు కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది, తగిన బందోబస్తు చర్యలు తీసుకోవాలంటూ. రాష్ట్రాలలో కూడా ఇటువంటి చర్యలు ఏదైనా చేపడితే ఇది చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి ఇక్కడ కూడా డిఫెన్స్ మినిస్టర్ సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా ఇప్పుడు భద్రతా దళాలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఉన్నతాధికారుల సమావేశంలో ఈ పరిస్థితులన్నిటిపై కూడా ఆమె సమీక్ష నిర్వహించారు. అక్కడ బోర్డర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితితో పాటు భద్రతా దళాలను కూడా ఆమె సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి ఆమె అన్ని చర్యలను తీసుకోవాలని కూడా చెప్తున్నారు. మరోపక్క అజిత్ దోవల్ కూడా రక్షణ దళాలకు, భద్రతా దళాలకు తగిన సూచనలు, సలహాలు చేస్తూనే ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. భారత ప్రధాని కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతోనూ ఇటు టాప్ 4 మినిస్టర్స్ తోనూ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ అక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పవన్, కృష్ణ, నిన్న ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత పాకిస్తాన్ మాత్రం ఏమీ జరగలేదు, ఏమీ అవ్వలేదు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే పాకిస్తాన్ సైన్యం మొత్తం బార్డర్ దగ్గరికి చేరుకొని అక్కడ ఇండియన్ ఆర్మీపై కవ్వింపు చర్యలకు దిగుతోంది కదా. మరి ఈ టైంలో ఇంతకు ముందు కూడా కవ్వింపు చర్యలకు దిగుతూనే మిగతా ప్రాంతం నుంచి ఉగ్రవాదులను ఇండియాలోకి, భారత్లోకి పంపించే ప్రయత్నం చేసేది. ఈ విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుందనుకోవచ్చా? ఇక్కడ కవ్వింపు చర్యలకు దిగుతూ మిగతా ప్రాంతం నుంచి ఉగ్రవాదులను పంపించి దొంగ దెబ్బ తీసే ఆలోచన ఏమైనా చేస్తుందనుకోవచ్చా? ఖచ్చితంగా పవన్, మీరు అన్నట్లుగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా దొంగ దెబ్బ తీయడానికే ప్రయత్నం చేస్తుంది. నేరుగా యుద్ధం చేయడానికి పాకిస్తాన్ దగ్గర తగినంత ఆయుధ సంపత్తి కానీ, తగినంత బలగాలు కానీ లేవన్నదే అందరికీ, ప్రపంచ దేశాలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి భారత్ తో నేరుగా ఢీకొనేందుకు ఎప్పుడు కూడా పాకిస్తాన్ సాహసం చేయదనే అందరూ, ఏదైతే రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ, రక్షణ శాఖ నిపుణులు కానీ చెప్తున్నట్టు మాట.
భారత్ తో యుద్ధానికి నేరుగా ఢీకొంటే పాకిస్తాన్ నిలబడే అవకాశాలే లేవు. అందుకే దొంగ దెబ్బ తీయటం కోసమే ఇప్పుడు పాకిస్తాన్ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా అంటే భారత ప్రభుత్వం ఎల్ఓసిని దాటి ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి ఎక్కడైతే బాల్కోట్ లో ఉన్నటువంటి జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థను నేలమట్టం చేసిన తర్వాత ఇక పాకిస్తాన్ కు ఏమాత్రం కూడా ఫేస్ సేవింగ్ లేకుండా పోయింది. నిన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జరిపినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని చర్చించారు. భారత్ ప్రభుత్వానికి ధీటుగా, భారత సైన్యానికి ధీటుగా జవాబు ఇవ్వకపోతే పాకిస్తాన్ ప్రజల్లోనే చులకనయ్యే ఒక భయం అయితే చులకలవుతా ఉన్న భయం పాకిస్తాన్ ప్రధానికి పట్టుకుంది. కొద్దిసేపు క్రితం మనం చూస్తున్నాం, ఇస్లామాబాద్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఏదైతే ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రధానికి వాళ్ళ సొంత రాజధానిలోనే నినాదాలు చేస్తున్నారంటే అది పాకిస్తాన్ ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది? ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే కొంచెం వ్యతిరేకంగా పాకిస్తాన్ భారత్ కు ఖచ్చితంగా ఒక బుద్ధి చెప్పాలనే ప్రయత్నాలు చేస్తుంది. వీటన్నిటిని కూడా ముందుగానే ఊహించి ఖచ్చితంగా భారత్ ఏదైతే ఈ యొక్క పాకిస్తాన్ చేసే చర్యలన్నింటినీ కూడా ముందుగానే భారత్ పసిగట్టి వాటిని ధీటుగా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తుంది. ఎయిర్ స్ట్రైక్స్ కి వెళ్ళడానికి ముందే, అంటే ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ అక్కడ జరిపితే ఆ తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుంది, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి సంబంధించి త్రివిధ దళాలు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ఇటు వాయుసేన, అదేవిధంగా నేవీ, అదేవిధంగా గ్రౌండ్ ఫోర్స్, ఈ మూడు కూడా త్రివిధ దళాలు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అన్న ఒక కార్యాచరణ, ఒక ప్రణాళికను రూపొందించిన తర్వాతనే ఈ ఎయిర్ స్ట్రైక్స్ ను జరిపింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే గతంలో కూడా మనం చూసాం, ఉరీ సంఘటన తర్వాత కూడా ఇటువంటి కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతూనే ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రతిఘటన అయితే ఎదురవుతుంది. పాకిస్తాన్ కూడా కాల్పులు జరిగే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. కానీ కేవలం సరిహద్దుల్లో భారత్ పోస్టులపై కేవలం కాల్పులు జరపడం మినహా, కాల్పుల విరమణ ఒప్పందాలని ఉల్లంఘించడం మినహా పాకిస్తాన్ చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా అదే విధంగా అంటే అటువంటి కాల్పులకు తెగబడుతుంది పాకిస్తాన్. అంతేగాని వేరే డైరెక్ట్ గా యుద్ధం చేయడం లేదా మిసైల్స్ తో దాడి చేయడం అన్నది మాత్రం అంత సాహసం అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే మిసైల్స్ దాడులను కూడా ఎదుర్కొనేందుకు వీలుగా గగనతల రక్షణను కూడా భారత్ ధీటుగా ఎదుర్కొంది. భారత్ కూడా తగినంత గగనతలలో కూడా తగినంత రక్షణ కూడా భారత్ కు ఉందనే చెప్పుకోవచ్చు. భారత సైన్యానికి సంబంధించినటువంటి మనం చూసుకుంటే భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి కూడా చూసుకుంటే భారత సైన్యం ముందు పాకిస్తాన్ ఏమాత్రం కూడా నిలబడలేదనే చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ నుంచి ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, పాకిస్తాన్ ఆయుధ సంపత్తి ఎంత అన్నది కూడా అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. రక్షణ బడ్జెట్ కూడా పాకిస్తాన్ తో పోల్చుకుంటే భారత రక్షణ బడ్జెట్ 3 లక్షల కోట్లకు పైగా భారత రక్షణ బడ్జెట్ ఉంది. పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ కేవలం 1 లక్ష కోట్లు మాత్రమే. అదేవిధంగా అణు వార్ హెడ్లు మాత్రం మనకు 135 ఉంటే ఈ పాకిస్తాన్ కి 145 ఉన్నాయి. సైనిక విమానాలు మన దగ్గర 2185 సైనిక విమానాలు ఉంటే అక్కడ పాకిస్తాన్ కి కేవలం 1280 సైనిక విమానాలు మాత్రమే ఉన్నాయి. శిక్షణ విమానాలు అయితే మన దగ్గర తక్కువ ఉన్నాయి, 251 మాత్రం ఉన్నాయి. పాకిస్తాన్ కి మాత్రం 486 ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏవేవి ఉన్నాయి, భారత్ బలాబలాల్లో భారత్ పాకిస్తాన్ ఎక్కడెక్కడుంది, పాకిస్తాన్ ని ఏ విధంగా ఎదుర్కోగలన్న ఈ వివరాలన్నిటితోనే భారత ప్రభుత్వం ధీటుగా ఉందని చెప్పుకోవచ్చు. సరిహద్దుల్లో అయితే భారత జవాన్లు పాకిస్తాన్ కి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఇది ఈ రోజంతా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తుందనే భారత ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి ధీటుగా సమాధానం ఇస్తుంది. అయితే అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్తల వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భద్రతా దళాలకు ఇక్కడ రాజధాని నుంచి ఢిల్లీ నుంచి తగిన సూచనలు సలహాలు ఇస్తూ తదనుగుణంగా అక్కడ కార్యాచరణను భద్రతా బలగాలు రూపొందిస్తున్నాయి, ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క అసలు ఎవరు కూడా ఇక జైషీ మహమ్మద్ తీవ్రవాదులతో పాటు ఇతర గ్రూపులకు సంబంధించిన తీవ్రవాదులు ఎవరు కూడా ఇక కాశ్మీర్ లో ఉండేందుకు వీలు లేకుండా ఉండేలాగా అక్కడ కార్డన్ చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పవన్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. మీరు కూడా బార్డర్ ఏరియాలో